చిన్నప్పటి నుండి మనం చాలా దెయ్యం కథలు వినే ఉంటాం. ఆ మర్రి చెట్టు మీద దెయ్యం ఉంది, ఈ పాత బంగ్లాలో దెయ్యం ఉంది అంటూ మన పెద్దవాళ్ళు సరదాకి ఏవేవో దెయ్యాల కథలు చెప్తూ ఉంటారు. అసలు దెయ్యాలు ఉన్నాయో లేవో అన్న విషయం కాసేపు పక్కన పెడితే, ఈ కథల వల్ల దెయ్యం అంటే మనలో ఒక భయం మాత్రం అలానే ఉండిపోయింది. నిజంగానే దెయ్యం అనేది ఉందా, లేక కేవలం అది మనలో ఉన్న భయం మాత్రమేనా? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. అసలు దెయ్యాలు ఉన్నాయా అంటే కొంతమంది ఉన్నాయంటారు, మరి కొంతమంది లేవు అంటారు. సైంటిఫిక్ గా అయితే దెయ్యాలు ఉన్నాయి అనడానికి మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు. కానీ ఎప్పుడైనా కొన్ని హారర్ మూవీస్ లో గమనించారా, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ లేదా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని ఒక లైన్ ఉంటుంది. అంటే మూవీలో చూపించినట్టు ఆ ప్లేస్ లో ఏమన్నా పారానార్మల్ యాక్టివిటీ జరిగి ఉండొచ్చు. ఇందుకు ఉదాహరణగా వెరోనికా మూవీ గురించి చెప్పవచ్చు. ఇది ఎస్టెఫేనియా అనే అమ్మాయి స్టోరీని బేస్ చేసుకొని తీశారు. ఈ స్టోరీ ఏంటి అంటే, ఒకరోజు ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ తో వీజా బోర్డ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. వీజా బోర్డ్ గేమ్ అంటే చనిపోయిన వారిని పిలిచి మాట్లాడడానికి ఆడే ఒక హారర్ గేమ్. ఎస్టెఫేనియా అలా గేమ్ ఆడుతుంటే అందులో నుండి ఒక తెల్లని పొగ వచ్చింది. తెలియకుండానే ఆమె ఆ పొగని పీల్చింది. అప్పటి నుండి దెయ్యం పట్టినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టింది. తన ఫ్యామిలీ ఎంతో మంది డాక్టర్స్ కి తనను చూపించారు, కానీ ఎలాంటి ఉపయోగం మాత్రం లేదు. ఒకరోజు ఎస్టెఫేనియా నిద్రలోనే ఫిట్స్ తో చనిపోయింది. అయినా కూడా వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతుండటంతో ఎస్టెఫేనియా పేరెంట్స్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఆ వచ్చిన పోలీసులకి కూడా అక్కడ ఏదో ఉన్నట్టుగా అనిపించింది. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. మన దేశంలో కూడా బాంగ్రా పోర్ట్, థోమస్ బీచ్, శనివార్వాడ అంటూ ఎన్నో హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల ఉండే జనం ఆ ప్రదేశంలో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. అయితే దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే మాత్రం ఏముండదు. కాకపోతే అది కేవలం ఆ ప్రదేశంలో ఉన్న వారి ఎక్స్పీరియన్స్ మాత్రమే. అసలు దెయ్యాల గురించి మత గ్రంథాలలో ఏమన్నా చెప్పబడిందా అంటే, హిందూ గ్రంథాలలో దెయ్యం అనే పదం అయితే ఎక్కడా లేదు. కాకపోతే భూతం అనే పదం మాత్రం ఉంది. దెయ్యానికి భూతానికి చాలా డిఫరెన్స్ ఉంది. భూతం అనేది ఒక సూపర్ న్యాచురల్ పవర్. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం ఇవన్నీ కూడా హిందూ గ్రంథాలలో పంచభూతాలుగా చెప్పబడ్డాయి. సాధారణంగా సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. దాని ప్రకారం చనిపోయిన వెంటనే ఆత్మ అనేది వారు చేసిన కర్మల ప్రకారం మరొక జన్మ తీసుకుంటుంది. అంతేకాని అది దెయ్యంలా అయితే మారదు. ఈ రీబర్త్ కాన్సెప్ట్ ని క్రిస్టియానిటీ, ఇస్లాం మతాలు నమ్మవు. సో ఈ రెండు మతాలలో మాత్రం దెయ్యాల గురించి చెప్పబడింది. బైబిల్లోని ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ రెండిట్లో ప్రవక్తలు దెయ్యాలను తరిమి కొట్టారు అని ఉంటుంది. అలానే ఇస్లాంలో కూడా ఈ దెయ్యాల గురించి చెప్పబడింది. కాకపోతే వీటిని ఖురాన్లో జిన్ అనే పేరుతో పిలిచారు. ఖురాన్ చాప్టర్ నెంబర్ 72లో జిన్స్ అనేవి మనుషుల్ని లేదా ప్రదేశాలని ఆవహిస్తాయని చెప్పబడింది. కాసేపు ఈ గ్రంథాలను పక్కన పెడితే ఇప్పటికీ చాలా మంది మాత్రం దెయ్యాలను చూశామని చెప్తారు. అసలు దెయ్యాలు ఉన్నాయో లేదో సైన్స్ ప్రకారం చెప్పాలి అంటే లేవు. బేసిక్ గా మన చుట్టూ ఉన్న గాలిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. వాటిలో ఏమన్నా చేంజెస్ వస్తే మన బ్రెయిన్ దానిని గమనించి మనకి అర్థమయ్యేలా విజువల్ గా రిప్రజెంట్ చేస్తుంది. మేబీ దానిని చాలా మంది దెయ్యం అనుకుని ఉండవచ్చు. అసలు దెయ్యాలు లేవు అని సైన్స్ ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నా కూడా ఈ దెయ్యం అనే కాన్సెప్ట్ మాత్రం జనాల మనసుల్లో బలంగా పాతుకుపోయింది. దెయ్యం అంటే వీళ్ళకి ఉన్న భయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎక్సార్సిజం అనే కాన్సెప్ట్ కూడా పుట్టగొడుగులా పుట్టుకుని వచ్చింది. మన దేశంలో అయితే సోది చెప్తామంటూ ఇంటింటికి తిరిగే వాళ్ళు కూడా ఈ కోవలోకే వస్తారు. ఈ ఎక్సార్సిజం పేరుతో వాళ్ళు చేసే మోసాన్ని చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1849లో అమెరికాలోని న్యూయార్క్లో లియా, మార్గరీటా, క్యాథరిన్ అనే ముగ్గురు అక్కా చెల్లెలు ఉండేవారు. వాళ్ళని ఫాక్స్ సిస్టర్స్ అని పిలిచేవారు. వారు దెయ్యాలను తరిమి కొడతాం, మీ కుటుంబంలో చనిపోయిన వారితో మాట్లాడిస్తామంటూ అక్కడ ఉన్న జనం నమ్మేలా మాయమాటలు చెప్పారు. అది నిజమని నమ్మిన జనం కూడా చనిపోయిన తమ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి అనే ఆశతో ఆ ఫాక్స్ సిస్టర్స్ కి ఎంతో డబ్బుని ఇచ్చేవారు. ఇంతలో మార్గరీటా భర్త చనిపోయాడు. అప్పటి నుండి మిగిలిన ఇద్దరు మార్గరీటాని పట్టించుకోవడం మానేశారు. దాంతో కోపం వచ్చిన మార్గరీటా 1888లో ఇప్పటి వరకు వారు అవతలి వాళ్ళ వీక్నెస్ ని అడ్డు పెట్టుకుని చేసిన మోసం మొత్తాన్ని అక్కడ ప్రజలకు చెప్పేసింది. అసలు వారు ఎలా మోసం చేసేవారు అంటే, ఈ ముగ్గురులో ఒక అమ్మాయి వచ్చిన కస్టమర్ తో మాట్లాడుతుంటే మిగిలిన ఇద్దరు ఆ ప్రదేశంలో దెయ్యం ఉన్నట్టు నమ్మించడానికి వింత వింత శబ్దాలు చేస్తూ ఉండేవారు. అలానే ముందుగానే గమ్తో ఒక పేపర్ మీద కొన్ని పదాలు రాసి దానిని ఇసుక మీద పెట్టి తీసి చూపించేవారు. దాంతో ముందే గమ్ రాసి ఉండడం వలన ఆ గమ్కి అంటుకున్న ఇసుకతో వారు రాసిన పదాలు క్లియర్ గా కనపడేవి. అవి దెయ్యాలే రాశాయి అని చెప్పి అక్కడ వాళ్ళని మోసం చేసేవారు.
ఇదొక్కటే కాకుండా రీసెంట్ ఇయర్స్లో కూడా ఒక ఫేక్ ఎక్సార్సిజం యాక్టివిస్ట్ కూడా దొరికిపోయాడు. చనిపోయిన సుశాంత్ సింగ్ ఆత్మతో మాట్లాడాను అంటూ స్టీవ్ అనే వ్యక్తి ఒక వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. కాకపోతే అదంతా ఫేక్ అని జేసిమ్ అనే మరొక యూట్యూబర్ ప్రూవ్ చేశాడు. ఇలా ప్రజల ఎమోషన్స్తో ఆడుకునే వాళ్ళు సమాజంలో చాలా మందే ఉన్నారు. దెయ్యాలు ఉన్నాయి అంటే నేను మాత్రం నమ్మను. కానీ సైన్స్ పరంగా చెప్పాలి అంటే ఎనర్జీ అనేది 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. అవి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దానికి కారణం గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఎంత ప్రశాంతత ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ వల్ల అంత గందరగోళంగా ఉంటుంది. బహుశా ఇలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు చాలా మంది దానినే దెయ్యం అనుకుని ఉండవచ్చు. నా వరకు అయితే నేను మాత్రం దెయ్యాలను నమ్మను. దెయ్యాల గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.